ద లెడ్జ్ ఈ మూవీ 2022లో అయితే వచ్చింది. సో స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోవాలి. కెల్లీ ఆమె స్నేహితురాలు సోఫీ వీళ్ళైతే అయితే పర్వత ఆరోహణకి అయితే వెళ్తారు. సో ఇలా పర్వత శ్రేణుల్లో క్యాంప్ చేసేటప్పుడు అక్కడ నలుగురు అబ్బాయిలు అయితే పరిచయం అవుతారు. వాళ్ళ పేరు జోష్, నదన్, రెన్, జావియర్. మొదట ఆ యువకులు ఉంటారు కదా, స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ వీళ్ళు మెల్లగా ఆగిపోయింది. కానీ వీళ్ళు మెల్లగా వారి నిజ స్వభావాన్ని అయితే బయట పెడతారు. జోష్ గుంపులో క్రూరమైన వ్యక్తి సోఫియాపై దారుణంగా అయితే దాడి చేస్తాడు. సో ఇక కెల్లీ తన కెమెరాతో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తుంది. అయితే వారిని సోఫీని చంపుతారు. ఆ తర్వాత ఈ గుంపు కెల్లీపై దాడి చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆమె వద్ద వారి నేరానికి సంబంధించిన ఆధారాలు అయితే ఉన్నాయి. కెల్లీ తన కెమెరా రికార్డును రక్షించుకునేందుకు తాను రక్షించుకునేందుకు పర్వతం అయితే ఎక్కుతుంది. ఇక్కడే ఎడ్జిపై అయితే పోరాటం కొనసాగుతుంది. కెల్లీ తన దారుణమైన పరిస్థితి నుండి బయటపడేందుకు పర్వతం అంచు అంటే లెడ్జ్ పైకి అయితే ఎక్కుతుంది. ఆమె ఒంటరిగా ఉండి ఎత్తైన పర్వతం అంచున తన ప్రాణాల కోసం పోరాటం అయితే చేస్తుంది. సో అయితే ఈ నేరగాళ్ళు కెల్లీని చంపేందుకు దానికంటే ఎత్తుకు వెళ్ళి ఆమెను ఆ అంచు నుండి పడదేయాలని అయితే ప్రయత్నిస్తారు. కెల్లీ ఈ విపత్కర పరిస్థితుల్లో తన పర్వతారోహణ నైపుణ్యాలను ఉపయోగించి ప్రతి క్షణం బతుకు పోరాటం అయితే చేస్తుంది. వారు ఆమెను చేరుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఆమె ప్రాణాలను రక్షించుకునేందుకైతే నాటకీయ పరిణామాలు అయితే ఎదుర్కొంటాయి. సో ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి చివరికి కెల్లీ వారి కుట్రలను అధిగమించి తన తెలివితేటలతో ధైర్యంతో బయటపడుతుంది. ఇక క్రూరమైన వ్యక్తులు తనను తాము మోసం చేసుకుంటూ నాశనం అయితే అవుతారు. కెల్లీ తను రక్షించుకోవడంలో విజయం అయితే సాధిస్తుంది. ఇక ఈ మూవీ ఒక వ్యక్తి ఎంతటి విపత్కర పరిస్థితులైనా తన బలాన్ని ఉపయోగించి తెలివితేటలను ఉపయోగించి నిలబడగలడని అయితే చూపిస్తుంది. ఇక లెడ్జ్ అనేది ధైర్యం, బలహీనతలపై విజయాన్ని చూపించే స్టోరీ. సో ఎక్సలెంట్ మూవీ, ఒకసారి చూడండి, మీకు కూడా బాగా నచ్చుద్ది అయితే అనుకుంటున్నా. సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడి నుంచి కింద పడిపోద్దామని మనకు కూడా భయం వేసే విధంగా అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.